Welcome to Netanja online classes. Today we will be learning about mechanism of photosynthesis. But before directly entering into the point, let us recall the previous points what we have discussed. What is the photosynthesis definition? Photosynthesis is the process by which plants turn water, sunlight and carbon dioxide into oxygen and food, a simple sugar called glucose. You can define the photosynthesis in this way, ఆర్ అనదర్ వే ఆల్సో యూ క్యాన్ డిఫైన్, లేదా ఇంకొక విధంగా కూడా మీరు డెఫినేషన్ రాయొచ్చు. ఫోటోసిన్థసిస్ ఈజ్ ద ప్రాసెస్ బై విచ్ లైట్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ కెమికల్ ఎనర్జీ ఇన్ ఫార్మేషన్ ఆర్ టు ఫార్మ్ గ్లూకోజ్. సో మీరు ఈ విధంగా డెఫినేషన్ రాయొచ్చు. ఓకే, వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ ద డెఫినేషన్. అండ్ నెక్స్ట్ టాపిక్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఈస్ టైప్స్ ఆఫ్ న్యూట్రిషన్. ఆటోట్రోపిక్ న్యూట్రిషన్, heterotropic nutrition. Autotropic nutrition, for example, plants producing their own food. Heterotropic nutrition is the nutrition where one animal depends upon other. Example, animals, humans and any other creatures. So next thing, photosynthesis equation. Here by the names you can see the factors required for the photosynthesis అండ్ ద ప్రోడక్ట్స్ విల్ గెట్ ఫ్రమ్ ద ఫోటోసిన్సిస్. అంటే ఫోటోసిన్సిస్కి ఏం కావాలి అనేది రియాక్టెంట్స్, ఫోటోసిన్సిస్ ఏం వస్తుంది అనేది ప్రోడక్ట్స్. ద ఈక్వేషన్స్ ఇయర్ కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ వాటర్ ప్లస్ ఎనర్జీ, కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ వాటర్ ప్లస్ ఎనర్జీ గివ్స్ రైజ్ టు గ్లూకోజ్ ప్లస్ ఆక్సిజన్. అంటే మొక్కల్లో ఆహారం తయారు చేయబడాలి అంటే ఏమేమి కావాలి? కార్బన్ డైఆక్సైడ్ అంటే మనం వదిలే గాలి, భూమి నుంచి నీరు, సూర్యకిరణాలు. ఓకే, ఇవి తీసుకొని మనకి ఏమిస్తుంది? గ్లూకోజ్, షుగర్. అంటే మొక్కల ద్వారా మనకి బలం, తోటకూర, పాలకూర ఇవన్నీ తింటాం చూడండి, అలాంటి ఏదో ఒక ప్రోడక్ట్ మనకి గ్లూకోజ్ రూపంలో ఇస్తుంది. అలాగే ఇంకా అసలైన లైఫ్ పాయింట్ ఏంటి? ఆక్సిజన్. ఓకే, సో దిస్ ఇస్ ద ఈక్వేషన్ యాజ్ వెల్ యాజ్ ఫ్యాక్టర్స్ రిక్వైర్డ్ ఫర్ ఫోటోసిన్సిస్. ఫోటోసిన్సిస్కి అవసరమైన వస్తువులు కానీ లేదంటే ఈక్వేషన్. ఓకే, నా వేర్ డస్ ద ఫోటోసిన్సిస్ టేక్స్ ప్లేస్? ఫోటోసిన్సిస్ అనేది ఎక్కడ జరుగుతుంది అనేది మనం ఆల్రెడీ మీకు చెప్పాను. క్లోరోప్లాస్ట్లోని, లీఫ్లో, మెసోఫిల్ సెల్స్లోని క్లోరోప్లాస్ట్లో జరుగుతుంది. క్లోరోప్లాస్ట్లో కూడా ఎక్కడ? ఇక్కడ గ్రానం, GRANUM, గ్రానం అని ఉంది చూడండి. గ్రానంకి థైలాకాయిడ్కి డిఫరెన్స్ ఏంటి? ఈ పిక్చర్ని క్లియర్గా అబ్జర్వ్ చేయండి. డిస్క్ లాగా, అంటే ఒక CD డిస్క్ కింద ఇంకో CD డిస్క్, అలా డిస్క్ లైక్ 10 డిస్క్ ఒక రో కింద నిలబెట్టారు. ఆ మొత్తం రోని ఏమంటాం? గ్రానం అంటాం. ఒక సింగిల్ డిస్క్ని ఏమంటాం? థైలాకాయిడ్ అంటాం. అర్థమైందా? లైక్ పాపిన్స్, మీరు పోలో తింటారు, పాపిన్స్ తింటారు చూడండి. సో ఒక పోలో బిల్ల, దాన్ని మనం థైలాకాయిడ్ అనొచ్చు. మొత్తం ప్యాకెట్ని మనం ఏమనొచ్చు? గ్రానం అనొచ్చు. ఎగ్జాంపుల్ చెప్పాను, మీరు పోలో ఇమాజిన్ చేసుకోండి ఎగ్జాంపుల్. బట్ ఇక్కడ మీరు పిక్చర్లో చూస్తే ఒక డిస్క్ థైలాకాయిడ్ అంటారు, మొత్తం ప్యాక్ ఆఫ్ డిస్క్ని ఏమంటారు? గ్రానం అంటారు. గ్రానంలోనే లైట్ని అబ్జర్వ్ చేసుకుని ఫోటోసిన్సిస్ అనేది జరుగుతుంది. ఓకే, బట్ హౌ? క్లోరోఫిల్ అనే పిగ్మెంట్ మర్చిపోద్దు. క్లోరోప్లాస్ట్లోని క్లోరోఫిల్ అనే పిగ్మెంట్ ఉంటుంది. సో ఆ పిగ్మెంట్ ద్వారా గ్రానంలోని ఫోటోసిన్సిస్ అనే ప్రాసెస్ జరుగుతుంది. లెట్ us కమ్ టు ద మెయిన్ పాయింట్, దట్ ఈస్ మెకానిజం ఆఫ్ ఫోటోసిన్సిస్. ఇప్పటివరకు మీరు ఏమేమి కావాలి ఫోటోసిన్సిస్కి, ఫోటోసిన్సిస్ ఎక్కడ జరుగుతుంది అనేది విన్నారు. నౌ విల్ కమ్ టు నో హౌ ఫోటోసిన్సిస్ టేక్స్ ప్లేస్. అసలు ఫోటోసిన్సిస్ అనేది ఎలా మొక్కల్లో జరుగుతుంది. నౌ ద రియాక్షన్ ఆర్ ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసిన్సిస్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 types, లైట్ డిపెండెంట్ రియాక్షన్ అండ్ లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్. అంటే లైట్ అవసరం ఉండే ఒక రియాక్షను, లైట్ అవసరం లేకుండా ఒక రియాక్షన్, అలా 2 విధాలుగా డివైడ్ చేయబడింది. నౌ వీ విల్ బి లెర్నింగ్ అబౌట్ లైట్ డిపెండెంట్ రియాక్షన్. సీ హియర్ క్లియర్లీ, లైట్ డిపెండెంట్ రియాక్షన్ ఈజ్ ఆల్సో కాల్డ్ as photochemical phase. ఈ ప్రాసెస్ని ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎస్ రాబిన్ హిల్ రియాక్షన్. అందుకని రాబిన్ హిల్ ఈ రియాక్షన్ని డిస్కవర్ చేశారు కాబట్టి దీన్ని హిల్ రియాక్షన్, HILL, హిల్ రియాక్షన్ అని కూడా పిలుస్తారు. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. లైట్ డిపెండెంట్ రియాక్షన్, దీన్ని ఫోటోకెమికల్ ఫేజ్ అని కూడా అంటారు.
దీన్నే హిల్ రియాక్షన్ అని కూడా అంటారు. ఎందుకంటే రాబిన్ హిల్ అనే పర్సన్ ఈ రియాక్షన్ని ఐడెంటిఫై చేశారు కాబట్టి. సో ఈ లైట్ డిపెండెంట్ రియాక్షన్లో అసలు ఏం జరుగుతుంది? లైట్ ప్లేస్ ఎ కీ రోల్. అంటే సూర్యుని యొక్క వెలుగు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. లెట్ us రీడ్. ఏ సిరీస్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ అక్కర్ ఇన్ ఏ వెరీ క్విక్ suction initiated by light, and therefore the phase is technically called a photochemical phase. ఫోటాన్స్ మనం లైట్ని ఎలా మెజర్ చేస్తాము? విల్ బి మెజరింగ్ ద లైట్ ఇన్ ఏ ఫోటాన్ యూనిట్స్. ఫోటాన్ ద స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ లైట్ ఎనర్జీ అంటాం. సో అందుకని దీన్ని ఫోటోకెమికల్ ఫేజ్ అని కూడా అన్నారు. సో ద లైట్ రియాక్షన్ టేక్స్ ప్లేస్ ఇన్ క్లోరోఫిల్ కంటైనింగ్ థైలకాయిడ్స్ కాల్డ్ గ్రానా ఆఫ్ క్లోరోప్లాస్ట్. ఇందాక మనం చూసాం కదా, లైట్ రియాక్షన్ ఎక్కడ జరుగుతుంది? గ్రానా అనే పార్ట్లో జరుగుతుంది. Now let us see step 1. The chlorophyll on exposure to light energy becomes activated by absorbing photons. సో క్లోరోఫిల్ పిగ్మెంట్ ఏదైతే ఉందో, ఇప్పుడు మన స్కిన్ మీద కూడా పిగ్మెంట్స్ ఉంటాయి, మచ్చలు ఉంటాయి. అది ఏదైనా మనం ఎండలోకి వెళ్తే కొంచెం డార్క్ అవ్వడం అలా జరుగుతుంటుంది. అలాగే లీఫ్లో క్లోరోప్లాస్ట్లోని క్లోరోఫిల్ సూర్యుని ఒక వెలుగు తగలగానే అవి యాక్టివేట్ అవుతాయి. యాక్టివేట్ అయ్యి ఆ సూర్యుని వెలుగుని అబ్జర్వ్ చేసుకుంటాయి. ఓకే, అబ్జర్వ్ చేసుకుంటాయి. నెక్స్ట్ స్టెప్ 2. ద ఎనర్జీ ఈజ్ యూజ్డ్ ఇన్ స్ప్లిటింగ్ ద వాటర్ మాలిక్యూల్ ఇంటూ 2 కాంపోనెంట్ అయాన్స్ నేమ్డ్ హైడ్రోజన్ హైడ్రాక్సిల్ అయాన్. హైడ్రాక్సిల్ అయాన్ అంటే ఏంటి? ఇక్కడ ఏదైతే సూర్యుని వెలుగు క్లోరోఫిల్ అబ్జర్వ్ చేసుకుందో ఆ ఎనర్జీ ఆల్రెడీ లీఫ్లో ఉన్న వాటర్ మాలిక్యూల్ అంటే H2Oని, వాటర్ మాలిక్యూల్ని దేని కింద బ్రేక్ చేస్తుంది? హైడ్రోజన్ అయాన్ కింద బ్రేక్ చేస్తుంది, హైడ్రాక్సిల్ అయాన్ కింద బ్రేక్ చేస్తుంది. డోంట్ సీ స్టెప్ 1లో ఏంటి? లీఫ్లో క్లోరోప్లాస్ట్లో ఉన్న క్లోరోఫిల్ అనే పిగ్మెంట్, ఆ క్లోరోఫిల్ అనే పిగ్మెంట్ అంటే ఒక సబ్స్టెన్స్ సూర్యుని వెలుగును అబ్జర్వ్ చేసుకుంటుంది. తర్వాత ఏం జరుగుతుంది? సూర్యుని వెలుగుని అబ్జర్వ్ చేసుకోగానే ఆ ఎనర్జీ ఏం చేస్తుంది? ఆల్రెడీ అక్కడున్న వాటర్ మాలిక్యూల్ అంటే H2O, క్లియర్గా ఇక్కడ ఇమేజ్లో చూడండి, H2O అంటే వాటర్ మాలిక్యూల్ వాటర్ని బ్రేక్ చేస్తుంది. బ్రేక్ చేయడం అంటే ఎలా బ్రేక్ చేస్తుంది? ఒక సింగిల్ H కింద హైడ్రోజన్ అయాన్ కింద, అలాగే OH, ఇంకా అప్పుడు ఇక్కడ H కింద 2 ఉంది అంటే 2 ఆటమ్స్ ఆఫ్ హైడ్రోజన్, 2 ఆటమ్స్ ఆఫ్ హైడ్రోజన్, 1 ఆటమ్ ఆఫ్ ఆక్సిజన్ ఉంది. ఓకే, H2O అంటే 2 ఆటమ్స్, 2 హైడ్రోజన్లు ఉన్నాయి, ఒక ఆక్సిజన్ ఉంది, కలిపితే వాటర్ అనమాట. సో ఆ మాలిక్యూల్ని ఒక హైడ్రోజన్ కింద, అలాగే OH అప్పుడు ఏమవుతుంది? హైడ్రాక్సిల్ అయాన్ కింద అలా విడదీస్తుంది అనమాట. H2O వాటర్ని హైడ్రోజన్ H ప్లస్ హైడ్రాక్సిల్ అయాన్ OH కింద డివైడ్ చేస్తుంది. ఇలా లైట్ అంటే ఏ సూర్యకిరణం అయితే వచ్చిందో ఆ ఎనర్జీ వాటర్ని హైడ్రోజన్ కింద హైడ్రాక్సిల్ అయాన్ కింద బ్రేక్ చేసే ప్రాసెస్ని ఫోటాలిసిస్ అంటాం. వాట్ డు వి కాల్ దిస్? ఫోటాలిసిస్, విచ్ మీన్స్ స్ప్లిట్టింగ్ బై లైట్. లైట్ హెల్ప్ తోటి వాటర్ మాలిక్యూల్ గెటింగ్ బ్రోకెన్ డౌన్ ఇంటూ హైడ్రోజన్ అండ్ హైడ్రాక్సిల్ అయాన్ ప్రాసెస్ కాల్డ్ యాజ్ hydrolysis. Not hydrolysis, photolysis. Photo means light, lysis means breaking, and this was discovered by Hill, hence it is called as Hill's reaction. Full name is Robin Hill. ఈ రియాక్షన్ని రాబిన్ హిల్ అనే పర్సన్ కనిపెట్టారు కాబట్టి దాన్ని మనం హిల్ రియాక్షన్ అని కూడా పిలుస్తున్నాం. ద హైలీ రియాక్టివ్ అయాన్స్ ఆఫ్ వాటర్ అండర్గో క్విక్ చేంజెస్. సో ఏదైతే అయాన్స్ డివైడ్ అయ్యో అవి ఫర్దర్ చేంజెస్ అనేవి అండర్గో అవుతాయి. హౌ? లెట్ us see. Step 3. The highly reactive ions of water undergo quick change as described as below. హైడ్రాక్సిల్ అయాన్ ఏదైతే వచ్చిందో OH మైనస్, క్లియర్గా నేను చదివేటప్పుడు నేను చెప్పేటప్పుడు జస్ట్ ఇక్కడున్న ఇమేజ్ని కూడా మీరు చూడండి. OH మైనస్ ఇప్పుడు H2O వాటర్ అనేది H కింద, అలాగే OH మైనస్ కింద బ్రేక్ అయింది. నౌ ద OH మైనస్ అయాన్ ఫర్దర్ అండర్గో మెనీ ప్రాసెసెస్ అండ్ మెనీ రియాక్షన్స్ టు ఫార్మ్ again a water molecule and oxygen molecule. Again a water molecule and oxygen molecule. Water is used by the plants
and transpiration. Water is used by the plants and leftover excess water is left through transpiration, and the oxygen is also released into the atmosphere. Oxygen కూడా లీవ్స్ తాలూకా వాటి గాడ్ సెల్స్ ద్వారా స్టొమాటా ద్వారా అనేది ఆక్సిజన్ కూడా బయటికి రిలీజ్ చేయబడుతుంది. క్లియర్? OH మైనస్ అయాన్స్, హైడ్రాక్సిల్ అయాన్స్ దట్ వీ గాట్ త్రూ ఫోటోలైసిస్, అంటే ఫోటోలైసిస్ రియాక్షన్లో వచ్చిన OH మైనస్ hydroxyl ionsని again they will undergo further reactions to form water molecule and oxygen molecule. అంటే ఈ OH మైనసే మళ్ళీ ఎన్నో స్టెప్స్ రియాక్షన్స్ ప్రాసెస్ జరుగుతుంది. మనకి ఆ స్టెప్స్ అన్నీ కూడా నవ్ వీఆర్ నాట్ మెన్షన్డ్ హియర్, బట్ చాలా ప్రాసెస్ జరిగిన తర్వాత మళ్ళీ ఏం ఫామ్ చేస్తుంది? వాటర్ ఫామ్ చేస్తుంది, అలాగే ఆక్సిజన్ ఫామ్ చేస్తుంది. ద వాటర్ దట్ ఈస్ ఫార్మ్డ్ ఈజ్ యూటిలైజ్డ్ బై ద ప్లాంట్, అంటే ప్లాంట్స్కి ఎంతవరకు అవసరమో ఏర్పడిన వాటర్ మాలిక్యూల్ని అది వాడుకుంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్, ద ఆక్సిజన్ దట్ ఈస్ ప్రొడ్యూస్డ్ ఈజ్ రిలీజ్డ్ ఇన్ టు ద అట్మాస్ఫియర్. ఆక్సిజన్ ఏదైతే ఈ హైడ్రాక్సిల్ అయాన్ నుంచి ఆక్సిజన్ ఏదైతే ఫామ్ అయిందో అది కూడా అట్మాస్ఫియర్లో కంటే నేచర్లోకి రిలీజ్ చేయబడుతుంది. నా H+ అయాన్స్ అంటారు. H+ హైడ్రోజన్ అయాన్ ఏదైతే సింగిల్ హైడ్రోజన్ అయాన్ మిగిలిందో అది డార్క్ రియాక్షన్లో ATP ద్వారా NADPH ద్వారా ప్రాసెస్ జరుగుతుంది. సో H+ అయాన్ అనేది ఫర్దర్గా డార్క్ రియాక్షన్కి వెళ్తుంది. సో దేర్ విల్ సీ వాట్ హ్యాపెన్స్ టు ద H+ అయాన్. అక్కడ హైడ్రోజన్ అయాన్ అనేది ఎలాంటి ప్రాసెస్ జరుగుతుందో చూద్దాం. సో ఇంకా క్లోరోఫిల్తో పాటు ఎనర్జీని, అంటే ఇంకా కావాల్సిన ఎనర్జీని క్యాప్చర్ చేసుకోవడానికి ATP, ఎడినోసైన్ ట్రైఫాస్ఫేట్, అండ్ NADPH, నికోటినమైడ్ ఎడినోసైన్ డైన్యూక్లియోటైడ్ హైడ్రోజన్ ఫాస్ఫేట్, హైడ్రోజన్ కాదు ఓన్లీ డైన్యూక్లియోటైడ్ ఫాస్ఫేట్, NADP గుర్తుంచుకోండి, బికాస్ డార్క్ రియాక్షన్లో మళ్ళీ దాన్ని మనం ఎక్స్టెండ్ చేస్తాం. ATP, ఎడినోసైన్ డైఫాస్ఫేట్, ట్రైఫాస్ఫేట్ ఇవన్నీ ఫామ్ అవుతాయి అన్నమాట. ఈ కాంపౌండ్స్ కూడా కావాల్సిన ఎనర్జీని బయట నుంచి నేచర్లో నుంచి ఫోటోసింథసిస్కి కావాల్సిన ఎనర్జీని ట్రాప్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి, ప్లాంట్స్లో స్టోర్ చేయడానికి ఉపయోగపడతాయి. దట్ ఈస్ ఎడినోసైన్ ట్రైఫాస్ఫేట్. NADP రోల్ డార్క్ రియాక్షన్లో చూద్దాం. లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్. నెక్స్ట్ వన్ సెకండ్ స్టెప్ ఈజ్ లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్. లైట్ independent reaction. It is also called as biosynthetic phase. It is also called as biosynthetic phase, and it is also called as Kelvin cycle because it has been discovered by Kelvin Benson. కెల్విన్ బెన్సన్ అనే పర్సన్ డిస్కవర్ చేశారు కాబట్టి దీన్ని కెల్విన్ సైకిల్ అని కూడా మనం పిలవచ్చు. అండ్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ డార్క్ రియాక్షన్, అంటే లైట్ లేకుండా జరుగుతుంది కాబట్టి దీన్ని డార్క్ రియాక్షన్ అంటారు. అండ్ ఇట్ డజంట్ మీన్ దట్ ఇట్ టేక్స్ ప్లేస్ ఇన్ డ్యూరింగ్ ద నైట్ టైం, అంటే ఆ డార్క్ రియాక్షన్ అన్నంత మాత్రాన అది రాత్రిలే జరుగుతుందని కాదు, లైట్తో సంబంధం లేకుండా జరిగే రియాక్షన్, ద రియాక్షన్ దట్ టేక్స్ ప్లేస్ వితౌట్ ఎనీ కరెస్పాండెన్స్ ఆఫ్ లైట్, అంటే లైట్కి సంబంధం లేకుండా జరిగే రియాక్షన్ కాబట్టి దీన్ని డార్క్ రియాక్షన్ అన్నారు. ఇట్ ఈస్ రీడ్ దిస్ రియాక్షన్ డస్ నాట్ రిక్వైర్ ద ప్రెజెన్స్ ఆఫ్ లైట్ అండ్ ఎక్స్టింక్షన్ ఆఫ్ ద ఫేసెస్ ఆఫ్టర్ డే టైమ్ మే అక్కర్ ఇన్ సమ్ ప్లాంట్స్. అసలు ఈ రియాక్షన్స్కి డే లైట్ ఇదంతా అవసరం లేదు, ఎప్పుడన్నా జరుగుతూ ఉంటుంది దానికి అవసరమైనప్పుడల్లా. టైం గ్యాప్ బిట్వీన్ టూ బీయింగ్, అంటే లైట్ రియాక్షన్కి లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్కి ఒక టైం గ్యాప్ లైక్ 1000 ఆఫ్ లెస్ దెన్ 1000 ఆఫ్ సెకండ్, అంటే సెకండ్లో ఇంకా చాలా తక్కువ, మైన్యూట్. అండ్ సమ్టైమ్స్ ఈవెన్ ఇన్ డార్క్స్, కొన్నిసార్లు చీకట్లో కూడా జరుగుతుంది. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ డార్క్ రియాక్షన్, అందుకే దీన్ని డార్క్ రియాక్షన్ అంటాం. బట్ ద టర్మ్ డార్క్ రియాక్షన్ ఆర్ లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్ డస్ నాట్ మీన్ దట్ దే అక్కర్ వెన్ ఇట్ ఈస్ డార్క్ ఎట్ నైట్. మీకు ఆల్రెడీ చెప్పినట్టుగా పేరు డార్క్ రియాక్షన్ ఉంది లేదా లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్ ఉన్నంత మాత్రం అది చీకట్లోనే జరుగుతుందనే మాత్రం కాదు. డార్క్ రియాక్షన్ డే టైంలోనే జరగచ్చు లేదా నైట్ టైంలో కూడా జరగచ్చు. సో వాట్ హ్యాపెన్స్ ఇస్, మనకి లైట్ రియాక్షన్లో వాటర్ నుంచి హైడ్రోజన్ అయాన్ వచ్చింది, హైడ్రాక్సిల్ అయాన్ వచ్చింది. నౌ హియర్ ఇన్ డార్క్ రియాక్షన్, ఇప్పుడు సెకండ్ స్టెప్ లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్లోని ఈ హైడ్రోజన్ అయాన్ అనేది వాడబడుతుంది. వాట్ హ్యాపెన్ టు హైడ్రాక్సిల్ అయాన్? హైడ్రాక్సిల్ అయాన్ హ్యాస్ బీన్ యూజ్డ్ ఇన్ ద హిల్ రియాక్షన్, అంటే
hydroxyl ion has been used in the light reaction or photochemical phase. అక్కడ వాడబడింది ఏంటంటే ఎలా వాడబడింది, ఫర్దర్గా వాటర్ మాలిక్యూల్ ఫామ్ అయింది, ఆక్సిజన్ ఫామ్ అయింది. కానీ వాట్ హ్యాపెన్ టు ద హైడ్రోజన్ అయాన్? దిస్ హైడ్రోజన్ అయాన్ ప్రొడ్యూస్డ్ ఇన్ photolysis are immediately picked up by special compound called NADP, nicotinamide adenine diphosphate, nicotinamide adenosine dinucleotide phosphate. NADP అనేది ఈ హైడ్రోజన్ అయాన్ని తీసుకొని ఏం ఫామ్ చేస్తుంది? నికోటినమైడ్ ఎడినోసైన్ డైన్యూక్లియోటైడ్ హైడ్రోజన్ ఫాస్ఫేట్. అంటే NADP కాస్త NADPH కింద మారిపోతుంది. నికోటినమైడ్ ఎడినోసైన్ డైన్యూక్లియోటైడ్ హైడ్రోజన్ ఫాస్ఫేట్. ఓకే, NADP gets converted to NADPH by using the hydrogen ion that has been produced in the light reaction by photolysis. Clear? Now in this dark phase, హైడ్రోజన్ ఆఫ్ NADPHలో ఏదైతే హైడ్రోజన్ ఉందో అది దట్ గెట్స్ కంబైన్ విత్ కార్బన్ డైఆక్సైడ్. అది కార్బన్ డైఆక్సైడ్తో ఫామ్ అయ్యి ఏటీపీలో ఉన్న ఎనర్జీని యూజ్ చేస్తుంది. లైక్ అంటే NADP హైడ్రోజన్ అయాన్ని తీసుకుంటుంది అండ్ ఇట్ విల్ బి గెటింగ్ కన్వర్టెడ్ ఇంటూ NADPH, అండ్ దిస్ NADPH, ద హైడ్రోజన్ అయాన్ present in NADPH gets combined with carbon dioxide using ATP energy to produce glucose. అంటే షుగర్ కాంపౌండ్, షుగర్ మాలిక్యూల్ ఫామ్ చేయడానికి NADPH అయాన్ని తీసుకుని NADPH కింద కన్వర్ట్ అవుతుంది. NADPHలో ఉన్న H కార్బన్ డైఆక్సైడ్తో కంబైన్ అయ్యి ATP ఎనర్జీ హెల్ప్తో గ్లూకోజ్ ఫామ్ చేస్తుంది. See here, glucose formula C6H12O6. This synthesis occurs in a number of steps. ఇది ఇప్పుడు మనం సింపుల్గా ఒక స్టెప్లో చెప్పేస్తాం. NADP takes H ion and gets converted to NADPH. This H ion in NADPH combines with carbon dioxide to form using ATP energy to form glucose అని సింపుల్గా చెప్పేసాం. బట్ దిస్ విల్ బీ టేకింగ్ మెనీ స్టెప్స్. ప్లాంట్లో ఎన్నో స్టెప్స్లో ఈ ప్రాసెస్ జరుగుతుంది. బట్ ఇన్ బిట్వీన్ దెర్ ఈజ్ అన్ ఎంజైమ్ దట్ ఆల్సో ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్, దట్ ఈస్ రిబ్యులోస్ బిస్ఫాస్ఫేట్, RUBP. Ribulose bisphosphate enzyme plays an important role in formation of glucose, where again glucose gets converted into starch. ఫైనల్గా గ్లూకోజ్ అనేది స్టార్చ్ కింద కన్వర్ట్ అవుతుంది. సో ఫోటోసింథసిస్ అనేది నేను సింపుల్గా 2 ప్రాసెస్లో జరుగుతుంది. ఫోటోకెమికల్ ఫేజ్, బయోసింథటిక్ ఫేజ్ కింద జరుగుతుంది. ఫోటోకెమికల్ ఫేజ్లోని లైట్ ఎనర్జీని యూజ్ చేసుకుని వాటర్ మాలిక్యూల్ H అయాన్ హైడ్రోజన్ అయాన్ కింద, హైడ్రాక్సిల్ అయాన్ కింద బ్రేక్ అవుతుంది. హైడ్రాక్సిల్ అయాన్ అక్కడే ఫోటోకెమికల్ ఫేజ్లోని ఫర్దర్గా వాటర్ మాలిక్యూల్, ఆక్సిజన్ మాలిక్యూల్ ఫామ్ చేస్తుంది. కానీ H అయాన్ బయోసింథటిక్ ఫేజ్లో యూజ్ చేయబడుతుంది. అది దేని ద్వారా NADPH అయాన్ని తీసుకుంటుంది, NADPH కింద కన్వర్ట్ అవుతుంది. కన్వర్ట్ అయిన తర్వాత ఆ H అయాన్ గెట్స్ combines with carbon dioxide to form glucose. This glucose again gets converted to starch. In this process, RUBP, ribulose bisphosphate, plays an important role. RUBP, okay, ఈ ఎంజైమ్ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. దిస్ ఈస్ ద ప్రాసెస్ అండ్ మెకానిజం ఆఫ్ photosynthesis. I hope you understood. The next class I will tell you the activities related to photosynthesis. For now, you just see the video about the photosynthesis and try to do the homework. The amazing process of photosynthesis. A look around at nature is an absolute treat to our senses. We all enjoy the colors and fragrance of plants, but seem to forget about their important contribution. Plants are an absolute necessity for life on Earth. It is so because of the process of photosynthesis. A closer look at a plant shows that it is firmly held in the soil by the help of roots. These roots absorb water from the soil and through the tiny tubes transport it to the stem and then to the leaves. The stem holds the leaves in such a way that they absorb maximum energy from sunlight.
A leaf is a very important part of the plant. Photosynthesis, the ultimate provider of food and oxygen, occurs in the leaf. A leaf consists of a flat, thin lamina, which is joined to the stem by a petiole. The flattened lamina provides large surface area for trapping sunlight. A cross-section of the leaf shows the upper and lower layers of cells, which are flat and irregular. Below the upper layer is the layer of tightly packed cells. These cells have specialized organelles called chloroplasts. Chloroplasts contain the pigment chlorophyll, which gives the green color to the leaf. The next layer has loosely arranged cells with large air spaces. The section also shows tubes specific for transporting the absorbed water into the leaves. The lower layer has many pores called stomata. Each stoma is surrounded by 2 guard cells, which regulate opening and closing of the stomata. A leaf absorbs carbon dioxide from the environment through these stomata, which, after passing through air spaces, enter into the chlorophyll-containing cells. Both water and carbon dioxide molecules are finally absorbed by the chloroplast. These chloroplasts also have the capacity for trapping energy from sunlight, and this energy is used to synthesize glucose and oxygen from carbon dioxide and water. These oxygen and glucose molecules diffuse out of the chloroplast. The glucose is transported through other specialized tubes to all parts of the plant, aiding in their growth. The oxygen present in these air spaces diffuses out through the stomata. So, during photosynthesis, oxygen is given as the life-sustaining gaseous component of the atmosphere, while glucose or food is transported to all parts of the plant and used for growth. To summarize, green plants can make their own food by the process of photosynthesis. Plants are held in the soil with the help of roots. These roots absorb water and send it to the leaves through specialized tubes. The lower layer has many pores called stomata. A leaf absorbs carbon dioxide from the environment through these stomata. Both water and carbon dioxide molecules are finally absorbed by the chloroplast. Where in the presence of chlorophyll and sunlight, they synthesize glucose and release oxygen. The oxygen diffuses out through the stomata. The glucose is transported through other specialized tubes to all parts of the plant, aiding in their growth.